వరంగల్ నగరంలో కాలనీలో కనకదుర్గ మాత దేవాలయంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. నగర పరిధి దాహానంద్ కాలనీలో శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించే దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రారంభోత్సవం కార్యక్రమం దేవాలయ మహా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, ఎండోమెంట్ ఏసీ రాముల సునీత, సభ్యులు వెంకటేశ్వర్లు, పప్పు వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, జంగం ప్రభాకర్, గుండ శారద తదితరులు పాల్గొన్నారు. ఈ నర్సంపేట రోడ్లోని పురాతనమైన దేవాలయం కనకదుర్గ మాత దేవాలయం. ఈ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను శరన్నవరాత్రి ప్రారంభించారు. వారితో పాటుగా వరంగల్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ సత్యశారద గారు, వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు గారు, అడిషనల్ కమిషనర్ రామాల సునీత గారు, అధికారులందరూ కూడా విచ్చేసి ఈ ఆలయంలో పూజలు వారికి మొక్కులు సమర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే అతి పురాతన దేవాలయం కనకదుర్గ దేవాలయం. ఈ దేవాలయంలో మొక్కులు మొక్కుకుంటే అందరికీ అనుకున్న అవుతున్న సందర్భంలో ఇవాళ చండీ హోమంలో పాల్గొని అందరూ కూడా వారి కోరిన కోరికలు తీస్తూ ఉన్నారు. అమ్మవారు ఇవాళ ఈ పురాతనమైన దేవాలయము 340 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయము. ఈ దేవాలయం గత 35 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము అందరం కూడా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకు అందరూ కూడా ముందుండి చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ బడుగు పరివార నాయకులు శ్రీ కొండ మురళీధరరావు గారి నాయకత్వంలో ఇలా కనకదుర్గ మాత దేవాలయం అభివృద్ధి చెందుతా ఉందని సందర్భంగా కోరుతూ